రాత్రి 12 గంటలకి మా పాప విన్యాసాలు చూడండి ఎలా చేస్తుంది. ఇక వాళ్ళ అమ్మేమో పడుకున్నది, ఇక ఈవిడేమో వాళ్ళ అమ్మ తింటుందంట, అది తినకూడదంట, తన మూలకు పోయి కూర్చుని తింటుంది, ఎవరికి పెట్టదంట. అది అగో క్యా అట క్యా అగో చూడు దాని గిత్త దాని పంక కూలర్ అందులో కూర్చుంది పోయి. ఆ మూల కూర్చుంటుందంట, దానికి వెళ్ళి లేవదంట. ఇక వాళ్ళ అమ్మ అయితే వన్నది తినొద్దంట, చేతిలో తినదాకా అడిగి లేవదంట. ఇక తిన్నాక వస్తుంది అడిగి దగ్గరికి. ఆ మూల పోయిందండి, దాని ముందు నేను తొక్కుద్దంట చూడ, దాని మీద నిలబడతాను మా బాబా. మూతిపల్లి ఇరిగితే అప్పుడు కోపంగా చూస్తుంది చూడండి. ఏం చెప్తావు మరి. రోజు రాత్రి 12 గంటలకి విన్యాసలాగా అవన్నీ మొత్తం సర్దుతుంది. ఇప్పుడు ఎవరిని తీసి బెడ్లో పడేస్తుంది. ఏం క్యాండు అది తినడం అయిపోయాక లేవా? మొత్తం తినడం అయిపోయాక లేస్తావా? మమ్మకు పెట్టావా? కొంచెం పెట్టవా? ఒక్కదాన్నే తింటావా? నువ్వు 12 గంటలకి ఇట్లా వాడితే ఎట్లా చెప్పు, మాకు నిద్ర వస్తలేదా? చిన్నప్పుడు అంబాడలేదని ఇప్పుడు అంబాడుతున్నావా?